కడప జిల్లా రాజంపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీప్ లాడ్జ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గంటలో వ్యక్తి సజీవధానమయ్యాడు. 5గురికి గాయాలయ్యాయి. అయితే వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. 35 మంది సురక్షితంగా బయటపడ్డారు. మొదటి ఫ్లోర్ నుంచి కిటికీల ద్వారా కొందరు కిందకు దూకారు. ఆ సమయంలో లాడ్జ్ లో తొక్కిసలాట చోటు చేసుకుంది. అక్కడి వాసులు భయాందోళనతో పరుగులు తీశారు. ఇక షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. మృతులు రాజంపేట కేమార్ట్ ఉద్యోగి శ్రీనివాసరావుగా గుర్తించారు. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. రైట్ సుధీర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందా ఏంటి? ఇక గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారా? రైట్, ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే కడప జిల్లా రాజంపేటలో అయితే గనక లాడ్జిలో అయితే గనక విషాద ఘటన అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఈ ఘటనలో 5 మందికి తీవ్రంగా గాయాలు, అలాగే ఒక వ్యక్తి సజీవ దహనం కావడం జరిగింది. 30 మందికి పైగా కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళు బయటపడ్డారని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గనక ఏదైతే రాజంపేట పట్టణంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి దీపా లాడ్జిలో గత అర్ధరాత్రి సమయంలో కూడా భారీ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే రాత్రి 1 గంట సమయంలో కూడా మంటలు వ్యాపించి లాడ్జిలో ఉన్నటువంటి 39 మంది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయాదలకు గురైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఒక్కసారి మంటలు రావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి పరిగెత్తడంతో కూడా ఒకసారి తొక్కిట్లాడడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి కిటికీలను పగలగొట్టి ఆ కిటికీల పగలగొట్టిన ద్వారా కూడా పుట్టాలో బయటపడ్డారని చెప్పుకోవచ్చు. మరోపక్క ఎవరైతే లాడ్జికి సంబంధించిన ఓనర్లు వాళ్ళు కూడా దాదాపుగా మరో దారిలో కూడా పుస్తకాల కిందకి దూకడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఘటనలో రాజంపేటలో పనిచేసినటువంటి కేమార్ట్ ఉద్యోగి శ్రీనివాసరావు అనే వ్యక్తి కూడా పుస్తకాల్లో సజీవ దహనం కూడా ఆయన కావడం జరిగింది. అయితే మిగతా వారినందరినీ కూడా కొంతమందిని ఏదైతే ఫైర్ ఇంజిన్ వచ్చిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో మంటలు అదుపు చేసిన తర్వాత కూడా కొంతమందిని దాదాపుగా 5 మంది వ్యక్తులకు కూడా తీవ్రంగా వాళ్ళకైతే కనుక గాయాలు కావడం జరిగింది. వాళ్ళకు కూడా ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాళ్ళకు కూడా పూర్తిస్థాయిలో చికిత్స జరుగుతున్న పరిస్థితి ఉంది. కొంతమందికి క్షతగాత్రులు కూడా పూర్తిస్థాయిలో ఏదైతే ఆ మంటలు ఎక్కువ రావడంతో పొగ రావడంతో కూడా వాళ్ళందరికీ కూడా శ్వాస ఆడడంతో కూడా వాళ్ళు కూడా పూర్తిస్థాయిలో కూడా అస్వస్థతకు గురైన పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. అయితే వెంటనే ఘటన తెలుసుకున్నటువంటి ఏఎస్పీ కావచ్చు, అలాగే ఫైర్ సిబ్బంది కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పూర్తిస్థాయిలో అక్కడ చేరుకోవడం జరిగింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఘటన ఎలా జరిగింది ఏంటన్నపై కూడా వివరాలు సేకరిస్తామని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఘటనలో ఒక వ్యక్తి కూడా సజీవ దహనం కావడం జరిగింది. 5 మంది కూడా తీవ్రంగా గాయాలైన పరిస్థితి ఇక్కడ నెలకొందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మంటలు ఏదైనా అదుపులోకి వచ్చిన పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఏమన్నా థ్యాంక్ యూ సుధీర్. సమయంలో రాజంపేట ఆర్ఎస్ రోడ్ రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న దీప్ లాడ్జ్లో యాక్సిడెంటల్ ఫైర్ అనేది జరిగింది. దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అనేది కనుక్కుంటున్నాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తర్వాత వేరే ఎక్స్పర్ట్స్ వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసి ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి, ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కూడా కనుక్కుంటున్నాము. అలాగే ఈ లాడ్జ్లో దాదాపుగా ఒక 20 రూమ్ వరకు ఉన్నాయి అండ్ ఒక 39 మంది వరకు ఆక్యుపెంట్స్ ఉన్నారు. దానిలో ఒక్కడిని తప్ప మిగతా అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ ఒక్క పర్సన్ ఇక్కడ ఎక్కిపోయాడు అండ్ చనిపోవడం జరిగింది. అతన్ని కూడా షిఫ్ట్ చేశాము. సో కొంతమంది అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నారు. వాళ్ళని అంబులెన్స్తో షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా వీళ్ళ గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకుంటున్నాము అండ్ అసల్టైన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. హాస్పిటల్లో ఉన్నారు, వెరిఫై చేస్తాము.